పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. రామ్ సార్ ఇప్పుడు మీడియా రంగానికి పూర్తిగా దూరం అయినట్టేనా సార్? హ్యాపీగా దూరం కాలేదన్నా, పారిపోయినా. అది ఏంటి సార్ పారిపోవడం అది ఏంటి సార్? మీలాంటి క్రియేటివ్ మా నాయన నాకు వ్యక్తుల రామ్ అని దగ్గర. ఎందుకు పెట్టినాడు పేరు, అది వనవాసం అయిపోయింది నాకు. చాలా పని ఏదో సినిమా చేసుకోవాలి, సినిమా ఎంత క్రియేటివ్ వర్క్ ఉంటుందన్న సినిమాలో. ఇప్పుడు మీకు వీళ్ళు అవకాశాలు కూడా ఇంతమంది ఏం లేవు కదా సార్ సినిమాల్లో? ఇప్పుడు ఏమి రాస్తే వస్తే అన్న, ఎందుకు లేవు? మీకు క్యారెక్టర్ ఏ యాక్టింగ్ అంత ఇంట్రెస్ట్ లేదన్న. ఏంటి సార్ వినయ్ విజయ్ రామ అసలు ఏంటి అది సార్? ఏదో అదేదో చేసేసినా కానీ అంత అంత నాకు రాయడంలో ఉన్న ఇంట్రెస్ట్ దేంట్లో లేదన్న. సార్ సార్ స్క్రిప్ట్ రైటింగ్ ఇస్ మై జాయ్. అదేనా సార్ ఇప్పుడు స్క్రిప్ట్స్ కూడా రాసి కొన్ని అమ్మాయిన డబ్బులు వచ్చినాయన్న. న్యూసెన్స్ మీదంటే కదా సార్? నేనే రాసినాను. న్యూసెన్స్ నేనే రాసిన. ఇంకోటి శాండ్ స్టామ్ రాసిన. సార్ ఇంకో సినిమా శివరాజ్ కుమార్ గారి కోసం రాసిన. సార్. చాలా రాసినాను. అమ్ముడు పోతున్నాయి, సార్ సార్ తప్పులు చేస్తున్నారు జనం. అంతేనా సార్? కొనుక్కుంటున్నారు. ఇంకా దీంట్లోనే ఉన్నారన్నమాట. ఏమో ఎంతమంది మేధావులను చూసి నేను కూడా ఇన్స్పైర్ అయినా. సార్. అంటే సినిమాలు చూసినప్పుడే కదా మనకు కూడా ఆ అనుభూతి కలిగేది. ఓకే ఎంత సార్. గొప్ప రైటర్స్ ఉన్నారు నా మన దగ్గర. ఓకే త్రివిక్రమ్ గారు చూడండి, సార్. ఎక్స్ట్రాడినరీ. ఈజ్ అ జాయ్ టు వాచ్ ఆన్ ద స్క్రీన్. ఎక్స్ట్రాడినరీ. రవి అబ్బూరి, వీళ్ళందరూ నేను చిన్నప్పుడు వీళ్ళని చూశాను. వీళ్ళని ఎందుకు సార్ సినిమాలు అంటే అంత పిచ్చి మీకు? అంటే అంతకంటే మంచి కమ్యూనికేషన్ ఏముంటుందన్న. అదే సార్. అంటే ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే నథింగ్ బెటర్ దెన్ మాకేమైనా అవకాశాలు వస్తాయి సార్? యాక్టింగ్. తప్పకుండా వస్తాను. ఏం పర్ఫార్మెన్స్ అన్న ఇవాళ నీది. ఎవరు సార్? నాదా సార్? నమస్కారం సార్. ఏం పర్ఫార్మెన్స్. నమస్కారం సార్. అసలు. అది ఏమీ తెలియనట్టు అన్ని అడిగి సార్ 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 అన్ని వద్దు సార్. పిండేసినావు ఓకే ఓకే సార్. సార్ ఒక్కటి చిన్న విషయం సార్. అన్న. సాక్షి టీవీలో పనిచేశారు, సాక్షి పేపర్లో పనిచేశారు మీరు. ఈరోజు మీరు లేరు, మీరు దూరంగా ఉన్నారు. మీరు ఉన్నప్పుడు సాక్షి వేరు, మీరు లేనప్పుడు సాక్షి వేరు. రేటింగ్లో ఈరోజు సాక్షి టీవీ కావచ్చు, పేపర్ కావచ్చు, ఎక్కడ ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఏదో నాకు తెలియదు అన్న, పట్టించుకుంటేగా తెలిసేదానికి. షర్మిలమ్మ పాదయాత్ర అప్పుడు మీరు సాక్షి టీవీలో కానీ అవును. లేరు కదా సార్? పాపతో పాటు ఉన్నాను. ఉన్నారు అక్కడ, ఒక ఇంటర్వ్యూ ఒక్కొక్క- కూడా చేశా. చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎదురు చెప్పడానికి సోనియా గాంధీ గారు చెప్పారంట. ఉం. ఆయన వచ్చి ఇట్లా ఇందిరాగాంధీ కోసం ఫిల్మ్ చేశారని. ఆవిడ ఏదో ఇవ్వాలనుకుంది. ఆ టైంలో మా తల్లిగారు కూడా చనిపోయారు. సార్. సో చనిపోతే ఆవిడ రామ్కి ఏదైనా చేయాలి అని ఆ ఎమ్మెల్సీ ఏదో చెప్పినట్టున్నారు. ఉం. బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్ అనుకుంటా అప్పుడు. అవును పిసిసి. ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి అదేంటి మేడం, మొన్నే ఒక ఇంటర్వ్యూ చేసినాడు షర్మిలది, ఆ టీవీలో కూడా వేసినారు వాళ్ళు అని చెప్పి ఆయన కూడా చెప్పినట్ట. సో లేదు ఎందుకు లేదు, కిరణ్ గారు మీ జూనియర్ కదా, మీకు అంత ర్యాపో లేదా? చాలా మంచి ర్యాప్ ఉంది. బాలకృష్ణ గారితో కూడా ఉంటుంది ఇప్పుడు. చాలా. అసలు మొన్న ఎప్పుడో ఎవరికో అన్న ఒక పేద పూజారికి వాళ్ళ క్యాన్సర్ హాస్పిటల్లో తల్లిగారి పేరుని పెట్టుకున్న బసవతారకమ్మ హాస్పిటల్లో ఏదో సర్జరీ చేస్తే వాళ్ళు ఏదైనా కొంచెం డిస్కౌంట్ కావాలి అని అడిగినారు. నాకేం శక్తి అయితే లేదు, ఇప్పుడు నేను సాక్షిలో లేను పోయి అడగడానికి, నాకేం రాజకీయ అది లేదు. సో బాలయ్య గారికి ఒక మెసేజ్ పెట్టాను నేను, అన్న ఇట్లా పేద పూజారి అంట. అన్న అంటారు సార్, మీ జూనియర్ కదా? అదే అదే అని అందరినీ అన్నా అంట. ఓకే ఓకే సార్. సో అని పెడితే మధ్యాహ్నం ఎప్పుడో పెట్టినా, 7ంటికి ఫోన్ చేసినాడు. ఓ బాక్స్ ఏం మాట్లాడు, అది నీ హాస్పిటల్ కదా, డిస్కౌంట్ ఇచ్చినట్టే డిస్కషన్ ఏంటి అని నువ్వు నన్ను అన్న అంటే బ్రదర్ అను, బ్రదర్ నీకంటే చిన్నోండి, వాట్ ఆర్ యూ టాకింగ్, డిస్కౌంట్ హాస్పిటల్ అనేది, వాట్ ఆర్ యూ టాకింగ్, నన్ను అడగాలను అన్న. అందరు గొప్ప అన్న. సార్ బాలకృష్ణ గారి గురించి ఆయనతో మీకు పరిచయం ఉంది, బాగా క్లోజ్, మీ జూనియర్ కదా, చాలా ఆయన గురించి చెప్పండి. అంటే బాలకృష్ణ గారు ముక్కోపి అని అంటారు అనమాట. ముక్కోపి అంటుంటారు, ఎవరైనా మాట్లాడితే కొడతారంటారు. అసలుకి ఇంకా అది బెల్లంకొండ గారి నుంచి ఆయన మీద ఒక ఎపిసోడ్ అనేది నడుస్తుంది సార్. అసలు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటారు సార్ అసలు మీరు? పసి బిడ్డ సార్. అన్న. ఒకరోజు ఎయిర్పోర్ట్లో నేను లగేజ్ ఎత్తుకుంటా ఉంటా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఆయన బంధువర్గం వాళ్ళు, అక్కడ ఢిల్లీలో కూడా మంత్రులు, ఎంపీలు, వాళ్ళందరితో పాటు బాలయ్య గారు దిగి ఫ్లైట్లో ఏదో ఫ్లైట్ నుంచి వస్తూ ఉంటారు. నేనేమో అంతలోకి లగేజ్ ఎత్తుకొని పోయేదానికి ఉన్నా. అంత దూరం చూసినాడన్నా, ఆడ నుంచి బాక్సీ అనిపించినాడు ఎయిర్పోర్ట్లో. సార్ బాక్సింగ్ అంటే ఏంటి సార్? కాలేజీలో అందరూ నన్ను బాక్సీ అని పిలిచేవాళ్ళు. నేను అప్పుడు బాక్సింగ్ చేసేవాళ్ళు. ఏదోలే అన్న, చెడ్డోళ్ళం మేము. సార్ 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 మళ్ళీ చేసేవారా ఎదే సార్ అడుగుతారు. ఏమన్నా? ఇప్పుడు చేసేవారా? ఆడకపోవద్దులే అన్న, వదిలే. సార్ సార్. మంచోడు అంటివి, మంచోడు నుండి కూడా చెడ్డం మీసం పెట్టుకున్నామని చెప్తివి, అంతగా ఆపేద్దాం. సో సార్, బాక్సీ చేసేవారా అని సార్? చెప్పి వచ్చి దగ్గరికి అట్లా
సింపుల్. అప్పుడు కూడా ఎవరో ఫోటో అడిగితే ఇట్లా అన్నాడు ఒకటి. అంటే ఇష్టం లేదు, ఊరికే ఏంది ఫోటోలు తీసుకునేది, ఇచ్చా ఓ మీ తండ్రితో ఫోటో తీసుకో, మీ అమ్మతో ఫోటో తీసుకో, అట్లుండాలి. కానీ ఓ సినిమా యాక్టర్తో నువ్వు ఫోటో తీసుకునేదానికి మీద వెనకబడతావు ఏంటి అన్నది ఆయన ఆలోచన. అంత మంచి వ్యక్తే సార్ అది నేను చూసిన కిరణ్ కుమార్ వ్యక్తి. రెడ్డి గారు సార్. కిరణ్ కుమార్ రెడ్డి గారిని నేను ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి కలిసినాను. కలిసి నగినాడు, నగి బాక్సీ దీని తర్వాత లోయెస్ట్ ఎబ్ ఏంటంటే ఎక్స్ సీఎం అన్నాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.